ముఖ్యంగా 2004 సంవత్సరంలో పగిడాల రోడ్డులో దాదాపుగా సర్వే నంబరు 229 బి 12 ఎకరాల 5 సెంట్ల మరి ఒక ల్యాండ్ యూజ్లో ఉన్నటువంటి ల్యాండ్ కాదు అది. ఆ ల్యాండ్ను ఆనాడు కలెక్టరు, ఎంఆర్ఓ గారు అందరితో మాట్లాడి నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ఇది ఒక మోడల్గా ప్రతి నియోజకవర్గంలో ఇటువంటివి చేయాలి అని చెప్పి కూడా ఆనాడు ఇది ఒక పెద్ద మరి వికలాంగులు ఈ మా నియోజకవర్గంలో అప్పుడు నేను ఎమ్మెల్యేగా నందికొట్టు నియోజకవర్గం ప్రతి గ్రామం నుంచి కూడా లిస్టు తయారు చేసి ఎవరైతే మరి డిజేబుల్డ్, ఎవరైతే మరి ఒకరికి కాలు పోయినా, ఒకరికి పోలియో ఎఫెక్టెడ్ అయినా, లేకపోతే బ్లైండ్ అయినా, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరికీ కూడా ఏ కులం అనేది ఇక్కడ ఏది కాదు, వీళ్ళ కులము వికలాంగుల కులం అనుకోండి. అటువంటి వారిని సెలెక్ట్ చేసి ఇక్కడ పగిడాల రస్తలో ఒక కాలనీ నిర్మాణం కోసం, అదే రకంగా ఎదురుగ్గా ఒక ట్రైనింగ్ సెంటర్ కూడా పెట్టాలని, అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళకు ట్రైన్ అప్ చేసి ఎంతో వాళ్లకు ఉపాధి కలగాలని కూడా ఒక పెద్ద స్కీమ్తో ఆనాడు కలెక్టర్కు రిప్రజెంట్ చేయడం, పట్టాలు కూడా 450 పట్టాలు ఆనాడు డిస్ట్రిబ్యూట్ చేసి అక్కడ పెద్ద కార్యక్రమం కూడా పెట్టాము. మీ దగ్గర ఉంటాయి ఫైల్ ఫొటోస్ కూడా. అదే స్థలంలో అక్కడ ఒక కార్యక్రమం దాన్ని ఇనాగ్యురేట్ చేయడము, పట్టాల పంపిణీ కూడా ఎక్కడో చేయలేదు. 2004లో అక్కడ మరి పగిడాల రస్తలో అదే సర్వే నంబర్లోనే అందరినీ పిలిపించి పట్టాలు అక్కడే ఇచ్చాము. ఎక్కడో ఎంఆర్ఓ ఆఫీస్లో కాదు, ఇంకో చోట కాదు. ఈ ఫైల్ ఫొటోస్ కూడా తీసుకోండి. సరే, నేను ఎమ్మెల్యే అయిన నా టర్మ్ అయిపోయిన తర్వాత మరి సరే ఇది రిజర్వ్డ్ అయిపోయింది. తర్వాత లబ్బి వెంకటస్వామి గారు వచ్చారు, లేకపోతే మరి ఐజేయ గారు కానీ, లేకపోతే ఆర్థర్ కానీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కానీ ఎప్పుడు ఈ వికలాంగులు ఎవరు చేత కాని వాళ్ళు సపోర్టు, ఏదో ఒకరి సపోర్టుతో బతికేవాళ్ళు. ఈ వికలాంగుల మీద దేశవ్యాప్తంగా ఎవరికైనా సింపతి. ఇక్కడ కులాలు కానీ, లేకపోతే ఇక్కడ రాజకీయాలు కానీ ఇక్కడ లేకుండా మనము వికలాంగులను సెలెక్ట్ చేసి ఇచ్చాం నీతిగా. ఈ ముగ్గురు ఎవరైతే ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎస్సీ రిజర్వ్డ్ అయిపోయింది కాబట్టి ఆ రిజర్వేషన్ కేటగిరీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎలెక్ట్ అయ్యారు. ఇంతకుముందు వాళ్ళు ఎవరు ఈ వికలాంగుల మీద సింపతితో ఎన్నడూ వాళ్ళ జోలికి పోవడం కానీ, దీన్ని ఈ పట్టాలు కాదు ఇవ్వలేదు అని కానీ ఇంకోటి ఏమో అనలేదు. ప్రయత్నం చేస్తున్నాం. టైం వచ్చినప్పుడు దీనికి ఒక హౌసింగ్ కాలనీ వీళ్ళందరికీ కూడా ఈ పట్టాల ఆధారంగా ఇళ్ళు కూడా నిర్మాణం చేయించాలని కూడా ఒకటి. ఆ రోజు ఇది అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ఈ విషయంలో నన్ను అడిగారు. చాలా మంచి పథకం కదా, మంచి స్కీమ్ ఇది. వికలాంగులను సెలెక్ట్ చేసి వీళ్ళు 450 పట్టాలు ఇస్తే దాదాపుగా ఒక మరి వీళ్ళ ద్వారా ఒక 4-5 వేల మంది బెనిఫిట్ అవుతారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, లేకపోతే తమ్ముడు కావచ్చు, భర్త కావచ్చు, అవుతారన్నటువంటి ఒక ఉద్దేశంతో ఇచ్చినటువంటి పట్టాలు దేశంలో ఎక్కడ ఇవ్వలే. దేశంలో ఫస్ట్ టైం ఇది. ఇంకా ఏం పలకడమే లేదు ఎవరు. నేను మాట్లాడినాను తహసీల్దార్తో, ఏమండి అది పాపం వికలాంగులకు ఇచ్చారు కదా, పట్టాలు చూపించండి ఎవరివి ఎక్కడున్నాయి.
ఆ లేఅవుట్ దాంట్లో రోడ్లు కథ అన్నీ చేపించి చేయండి అని కూడా చెప్పాను. కానీ సడన్గా ఏమైందనంటే మొన్న ఒక బోర్డు బాతినారు అక్కడ. బోర్డు బాతి ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంటు ఫస్ట్ టైం ఇది ఎండోమెంట్ అని చెప్పడం. ఇన్నాళ్ళు పట్టాలు ఇచ్చి 2004లో ఇచ్చిన పట్టా అంటే దాదాపుగా ఎంత అయింది, ఒక 31 ఏళ్ళ కింద ఇచ్చిన పట్టాలు ఇప్పుడు అవి కాదు. ఆంజనేయ స్వామి యాడివని ఆంజనేయ స్వామి మరి ఉన్నది ఇంతవరకు ఎక్కడికి పోయినారు వీళ్ళు? ఇది పెద్ద కుట్ర జరుగుతా ఉంది. ఇది ముందు ఎండోమెంట్ కిందికి రికార్డు తయారు చేసి కొట్టేయాలని లోపల ఎవరికీ తెలియకుండా దీన్ని ఏదో యాలం వేసినామని ఎవడో పోయి సేద్యం చేసుకుంటారు. ఒక నాయకుడు కూడా అతను నిలబడినాడని తెలిసింది. మీరు ఏం చేస్తున్నారు? ఇట్లాంటి కబ్జాలు హైదరాబాద్లో చేసుకోండి, కేసులు పెడుతుంటారు, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తుంటారు, గోడలు దుంకి మీరు వారిపోతుంటారు. కానీ ఇవే ఇట్లాంటివే ఈ రకంగా నా పాపం వికలాంగులవే మీకు వచ్చినది. కొట్టేయండి, అన్నీ కొట్టేయండి, ఏం లేవు. ప్రభుత్వానికే చెడ్డ పేరు తెచ్చి పెడుతున్నారు ఇటువంటి వాళ్ళంతా కూడా. ఇది మంచిది కాదు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా అప్రిషియేట్ చేశారు ఈ స్కీమ్ను. అట్టాడిది ఇన్ని ఏండ్లైనా ఒక కొలిక్కి రాలేదు, ఇప్పుడు కొట్టేయాలని చూస్తున్నారు. అదే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ప్రోత్సహించారో, దీన్ని ఎవరు కొట్టేయాలని చూస్తున్నారో, మరి వాళ్ళకి చెప్తున్నాను నేను, వికలాంగుల జోలికి పోవద్దండి. మీరు అన్నీ అయిపోయినాయి. క్రిస్టియన్ ప్రాపర్టీస్ ఆక్రమించుకుంటున్నారు. అక్కడ ఏదో చర్చిక్ అని చెప్పి ఒక దీనికి రాజీ ప్రయత్నం చేసి ఘర్షణ పడకుండా 2 వర్గాలకు చెందిన చర్చీలు నిర్మాణం చేసి ఒకటి కామన్ ఏరియా పెడితే అక్కడ ఫండ్స్ కూడా ఎంపీ గారు ఇచ్చారు ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కోసం. అక్కడ బోర్డు నాటుకురి, ఈడ బోర్డు నాటుకురి. ఎన్నాళ్ళు చేస్తారో చేయండి. ప్రభుత్వము మరి చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకోవాలి దీని మీద, లేకుంటే పరపతి పోతుంది. ఇక్కడ సిఎస్ఐ పాలెం వాళ్ళది, సిఎస్ఐ చర్చి వాళ్లకు బరియల్ గ్రౌండ్ శ్మశానము తక్కువైందంటే ఎవడో ఆక్రమించుకుని ఉంటే మేము నిలబడి దాన్ని ఇడిపించాము. లేదు మీది కాదు అని చెప్పి. పాండురంగ స్వామి దేవాలయాన్ని మీది కాదు. ఇవన్నీ కూడా చెడ్డ పేరు. ఇక్కడే కొడిద్యాలలో దాత ఇచ్చిపోయినాడు 6.5 ఎకరా విఘ్నేశ్వర స్వామి దేవాలయానికి. రిజిస్టర్ చేసిపోయినాడు ఆయన ఆ దేవాలయానికి. దీపారాధన అక్కడ మరి దేవాలయంలో కొంతవరకు మంచి జరగని దేవునికి ఏం చెప్పి ఇచ్చిపోతే దాన్ని కూడా ఆక్రమించుకొని అది కానే కాదు చుక్కల భూమి అని చెప్పిస్తారు. ఇరుక్కుంటారు మీరు, ఏడనో ఒకసారి ఇరుక్కుంటారు. ఊరికే కాదు, ఈరోజు అన్ని రకాలుగా లాస్ట్కు వికలాంగులు దొరికినారు. కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, పని చేసుకోలేని వాళ్ళు, పోలియో ఎఫెక్టెడ్, కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళు, వీళ్ళు దొరికినారా మీకు? వాళ్ళ పొలం పట్టాలు ఇస్తే ఈ పట్టాలు ఇచ్చినటువంటి వీటి పట్టాలు కానే కాదంటారా మీరు? పాపం వెళ్ళి కోర్టులో దాఖలు చేశారు. ఏమవుతుందో చూద్దాము. కానీ అక్కడ ఎవరో యాలం వేసినోని కూడా కొంచెం మాట్లాడండి. మీరు ఇది తప్పిది, వీళ్ళ ఉసురు కొడుతుందని చెప్పండి. ఒకసారి మనం కూడా మాట్లాడుతాం. మనం ఆ యాలం వేసి ఏదో సేద్యానికి పోయినా అంటావాడు ఎవడో. ఇది వికలాంగులదని అందరికీ తెలుసు. ఇంతవరకు వీడియో ఉండింది. అది వాళ్ళు పాతినట్టు కూడా ఉన్నాయి. అక్కడ తీసేసి సేద్యం చేసేవాడు కొట్టేదికే స్లోగా ఈ ఎండోమెంట్లో యాలము లోపల వేసుకొని కొట్టేదికే. చాలా పెద్దవి జరుగుతున్నాయి ఆడ హైదరాబాద్లో. ఇవి ఏమి పాపం తుంపరివి. హైదరాబాద్లో ఎంత ఒక 500 యార్డ్స్ కొట్టేసినా కోట్లు వస్తాయి. ఈడ ఎందుకు పడినారు నాయన? ఈడ ఈ అమ్మాయి వికలాంగులవి దరిద్రం ఉండవడుకులు. దానికి ఇవే వేరే ఏం లేదు. అందరూ నిష్ఠురమే.
మేము ఒప్పుకోము. పార్టీ పరపతి పోయే విషయాలు మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఏమన్నా కానీ ఈ చూస్తున్న జనంకు తెలియదా ఏం జరుగుతుందో ఇక్కడ? మొత్తం ప్రతి నోటా నాంతా ఉంది వీళ్ళ యొక్క అవినీతి వ్యవహారాలు. ఇవన్నీ ఈ వర్క్ ప్రాపర్టీస్ ఉన్నాయి, నందికొట్కులు ఎన్నో ఉన్నాయి. ఎప్పుడు ఎంఆర్ఓ తహసీల్దార్ కాడ కూర్చునేది వీళ్ళు, రిజిస్టర్ ఆఫీస్లో కూర్చునేది. ఏం పీకే పని ఉందా మీకు ఈడ? అవి కొట్టేయనికినే కదా, కొట్టేయనికినే కదా మీ ప్లాన్ అంతా. ఏం పని ఉందా ఆడ తాలూకా ఆఫీస్లో? దినాము తహసీల్దార్ పాపం ఏడుంటాడో ఆయన ఏడో రాసుకుంటుంటాడేమో, కానీ వీళ్ళు తాలూకా ఆఫీస్లో వీళ్ళే తహసీల్దార్లు అయిపోయినారు. కొంతమంది ఈ టౌన్లో ఉన్న వాళ్ళు వీళ్ళ ఇంకా రిజిస్టర్ ఆఫీస్లో కూర్చుంటారు దర్జాగా. వాడు రిజిస్టర్ కాడు పాపం, ఆయన పోస్ట్ ఉందో ఆయన అసలు సీటు తీసి పాడే వాళ్ళే కూర్చునేటట్టుంటారు కదా. అన్నీ మొత్తం జరుగుతూ ఉన్నాయి ఇక్కడ. ఈ చంద్రబాబు నాయుడు గారు దీని మీద మేల్కొని యాక్షన్ తీసుకోవాల్సి ఉంది, లోకేష్ బాబు. లేకుంటే పార్టీ పరపతి దెబ్బతింటుంది. చివరకు ఈ యొక్క వికలాంగులకు సంబంధించిన దాన్ని కొట్టేయాలని చెప్పి బోర్డులు బాటుతూ ఉంటే ఇది చాలా ఘోరమైన విషయం. దీన్ని ముందుకు పోనీయము. తప్పనిసరిగా అక్కడ వికలాంగుల కాలనీ నిర్మాణము చేసే తీరుతాము.